సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది జ్ఞానవాహినిలోంచి ఒక భాగం. ప్రబోధ 7. ఒక మలినమైన తెల్లని వస్త్రమును సబ్బు వేసిగాని, కుంకుడుకాయ వేసిగాని, చౌడు వేసిగాని బండపైన ఉతుకుతున్నప్పుడు ఏలాగున దాని మాలిన్యము పోయి పూర్వస్థితి వలె శుభ్రవస్త్రమగుచున్నదో అలాగున పరిశుద్ధమై సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను ఆవరించిన అజ్ఞానమనే మలము నివారణ కొరకు పరబ్రహ్మ ధ్యానమను సబ్బు వేసి నిర్మల నిష్ఠ అను జలమునందు వైరాగ్యమను రాయిపై జ్ఞానధ్యానములను ఉతుకునప్పుడు నిజబోధ స్వరూపమగు బ్రహ్మాకారము ప్రకాశించును. సబ్బు మంచిదిగా ఉన్నను జలము మలినమైనదిగా ఉండినా ఉతికిన కష్టము, సబ్బు నష్టము తప్ప బట్ట నల్లగానే ఉండును. అందువలననే కొంతమంది ఎంతో కాలము బ్రహ్మనిష్ట చేయుచున్నను మనస్సు పరిశుద్ధము కాకున్నది. అట్టిది సబ్బు దోషం కాదు, జలదోషం. అనగా దినచర్యలు, ఆచారములు నికృష్టములగుటచే మనశ్శుద్ధులు కాలేదు. ఈ కారణములు అజ్ఞానముచే గ్రహించుకొనలేక దైవశాసనములు, దైవప్రాప్తి కొరకు చేయు ధ్యాన జపాది సాధనలు మమ్ముల బంధించు ఇనుపగొలుసులని భావించుచున్నారు. దైవశాసనములు ఎట్టి వారికైనను వర్తించును. చక్రవర్తి మొదలు భిక్షకుని వరకు వర్తించును. కాని శాసనం అర్థం చేసుకొనుటకు బదులు కొందరు అవివేక వ్యక్తులు ఈ శాసనములతో కయ్యము చేయుచుందురు, వాటిని ఖండించుచుందురు. నేను గరకను నాటితే గోధుమ ఎందుకు పండకపోదు, ఎందుకట్లు కావలేను అన్నట్లుగా వాదన చేయుదురు. గోధుమ నాటిన వివేకికి గోధుమ పంటయే ప్రాప్తించును. అజ్ఞాని అయిన వాని వింతలు దీనికి వ్యతిరిక్తంగా ఉండును. వీటిపై ప్రత్యేక అభిమానములు కాని ఉండవు. 2కు 2 కలిపితే ఏ సంఖ్య ఏర్పడునని మనం విశ్వసించినను విశ్వసించకపోయినను ప్రపంచమందలి అందరకు అవి 4 కాకపోవు. 4 కాక తప్పదు. సర్వభూతములందు పరమాత్ముడున్నాడనున్నది కొందరు ఒప్పినను ఒప్పకున్నను తాను వారిని వదలిపోడు లేక వదిలి ఉండడు. ఉన్నాడనున్నది సత్యముగా నిరూపించవలెనన్న జ్ఞానదృష్టిని సంపాదించుకొనవలెను. ఆ దృష్టి లేక ఆ పరబ్రహ్మాకారము తెలుసుకొనలేరు. అజ్ఞానముచే పరబ్రహ్మకు అతి దూరముగా ఉండినచో దూరపు వస్తువును చూడగోరిన టెలిస్కోపు ఎట్లు ఆధారమో అదే రీతిగా సర్వభూతాంతరాత్మ అయిన పరబ్రహ్మను చూడగోరిన జ్ఞానదృష్టి ఆధారము. అట్టి దృష్టిని సంపాదించుకుని శక్తి సాధనలు చేయక దానిని నేను నమ్మను అన్నచో అది అమాయకులైన పసిపాపల లక్షణము. అయితే మరికొందరు విచిత్ర వ్యక్తులు బయలుదేరుచుందురు. మాకు దేవుడు అక్కర్లేదు, మాకు కావలసినది సేవ అనుచుందురు. అట్టివారు నిజంగా ఆధ్యాత్మిక మార్గమున క్రింది తరగతి వారనే చెప్పవచ్చును. ఆధ్యాత్మిక గమ్యము ఇది అని తెలిసిన వారై ఉండినా వారట్లు పలుక వీలులేదు. ఆధ్యాత్మిక జీవిత ఫలమే నిస్వార్థ సేవ. అదే నిష్కామ కర్మ. చెట్టు లేక పండ్లు ఎట్లు లభించును? ఆధ్యాత్మికత్వమునకు నిస్వార్థ సేవకు ఆధారమగు నిత్య ప్రేమయను పునాది లేక నిస్వార్థ సేవ, ఆధ్యాత్మికత్వం అను భవనమును నిర్మింప వీలగునా? ఇప్పుడు ఈ జగత్తు
తగిన కిమ్మత్తును ఇవ్వకుండగానే తగిన లాభం రావలెనను అభిలాషపడు వ్యక్తులతో నిండియున్నది. అట్టివారు దైవం కావలనని పెదవులతో మాత్రం చెప్పుదురే కాని విత్తు ఏదో పండేది అదే అనుశాసనమును ఇసుమంతయు లక్ష్యపెట్టక తమ యావత్ కాలమును రాత్రింబగళ్ళు తమ తమ హృదయాలలోనూ మనస్సులలోనూ ధనదేవతారాధననే చేయుచున్నారు. పునీత హృదయులగు వారి భక్తి ప్రేమయుతములగు జీవితములు కదా ధన్యవంతములు. నిస్వార్థ సేవ అట్టి వారికే సాధ్యం కాని అన్యులు పలికినను అది బూటకమే. నిస్వార్థ సేవ చేయువారు అందరూ భగవంతుని బిడ్డలను భావంను స్థిరము చేసుకొని భగవంతుని సర్వభూతాంతరాత్మగా దృఢపరుచుకొని అతనిపై సంపూర్ణ విశ్వాసము కలిగినవాడే నిస్వార్థ సేవ చేయును కాని భగవంతుడు వద్దు, భక్తి వద్దు అన్నవానికి వ్యక్తిత్వము యొక్క అహంకారం ఎంత త్రోసినను అది ఆవంతయు కదలదు. ఎప్పుడు అది మారదో ఇంక స్వార్థము రాక తప్పదు. స్వార్థమెప్పుడు హృదయమున సూచించుచుండునో వాడు చేయు ఎట్టి కార్యమైనను సేవ కింద చేరదు. అట్టి దానిని సేవ అనుట కూడా స్వార్థమే. ఇట్టి వివేకమును గుర్తెరుగు వరకు అజ్ఞానము మాయదు. ఒక్క దేవుడు అతని సంకల్ప కృషి తప్ప ఈ లోకమున వేరు లేదనియు అతడే అనేక రూపనామముల ధరించి చెంతకు వచ్చుచున్నాడను ప్రేమ విశ్వాసములు హృదయమున స్థిరమగు వరకు సేవను సేవగాను భక్తిని భక్తిగాను ధర్మమును ధర్మముగాను పాటించవలెను. యథార్థ జ్ఞానం తెలియగానే భక్తి సేవ ధర్మము అనునవి అన్నీయు ఒక్కటిగా తోచును. ఒక్కటే అవును, అదే జ్ఞానము. కాని చెప్పునదొకటి చేయునదొకటి బూటకపు జ్ఞానము. దేహజ్ఞప్తితో నిస్వార్థ సేవ మానవుడు ఏనాటికీ చేయలేడు. దైవజ్ఞప్తితో విశ్వప్రేమ వెలువడును. దాని ఆధారంతో మానవుడు ఎట్టి కార్యమునైనను నిస్వార్థము అని అనుకోకనే చేయును. అట్టివాడు స్వార్థమని కాని నిస్వార్థమని కాని భావించడు. అది ఒక భగవత్ కార్యముగా తలంచును. వెలుగే జ్ఞానము. వెలుగు లేకున్నా అంధకారం ఆవేశమగును. వెలిగే జ్ఞానదీపం తన చేత లేనప్పుడు వాడు చీకటి ప్రయాణమే చేయును. చీకటిలో అంతా భయమే. భయమే అజ్ఞానము. పెద్ద అంధకారమే అజ్ఞానము. కాన జ్ఞానభాస్కరుని వెలుతురులో ప్రయాణం చేయ సంకల్పించిన ధన్యుడు కాగలడు. తన మూలమున అందరినీ ధన్యులుగా చేయగలడు. అట్టి జ్ఞానము దైవభక్తి లేని వైరాగ్యము కూడా శోభించవు. మానవుని యందు భక్తి జ్ఞానములు లోపించినచో వానిలోని విరాగ సంస్కారం కూడా క్షీణించును. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధికి రాకపోవటానికి ఇవియే కారణములు. భక్తి జ్ఞాన వైరాగ్యములను వేరువేరుగా తలంచి ద్వేషించుచున్నారు. ఆ మూడింటిని కలిపి సాధన సలిపిననే గమ్యమును తెలుసుకొనగలుదురు. భక్తిలో జ్ఞాన విరాగములు ఉన్నవని నిరూపించవలెను. భక్తి వైరాగ్యం లేని జ్ఞానం, వైరాగ్య జ్ఞానము లేని భక్తి గమ్యమునకు చేరదు. కొంతవరకు పుణ్య సంస్కారం కలిగించవచ్చును తప్ప దీనివలన మేము భక్తులు జ్ఞానులు విరాగులు అని తెలుసుకొనుటలో ద్రోహము తప్పదు. కాన సాధకులు ఈ త్రివేణిలో మునిగిననే ఫలితము చేజిక్కును. అట్టి సాధనకు మొదలు పవిత్రత చిత్తశుద్ధి ముఖ్యం. లోకమున అందరూ సాధకుల వలె కనిపింతురు కాని గుణసంపత్తి గలవారు అరుదు. ఒక్క విషయం చూడుడు. గీతను అనేక పర్యాయములు పారాయణ చేయువారు కలరు. దానిలోని 700 శ్లోకములు కంఠస్థము చేసినవారూ కలరు. దాని అర్థమును సహితము గంటల తరబడి వల్లించువారూ కలరు. అట్టివారు యథార్థమును మాత్రము ఆచరణలో పెట్టకుండినచో వారు ఒక గ్రామఫోన్ ప్లేటు వంటి వారే కాని సాధకులు కారు. అది ఒక సాధన కాదు. కన్నవి విన్నవి తిన్నవి కొంతవరకైనా జీవితంలో గుణరూపకంగా కనిపించవలెను. అట్లు మనోవాక్కాయములలో చూపినవే నిజమైన వివేకము గాని లేకున్నా అజ్ఞాన అవివేకము తప్ప వేరు కాదు. జ్ఞానులైన వారు ద్వేషరహితులయి సర్వభూత ప్రియులయి స్వార్థరహితులయి చెప్పునది చేయునది ఒకటిగా ఉండవలెను. అట్లు కాక అజ్ఞానులగు సాధకులు స్థూల శరీరము మనస్సు దాని వృత్తులతోనే ఐక్యమగుచున్నారు. వాస్తవమునకు ఈ శరీర మనస్సులు పరికరములు మాత్రమే. నిజమైన నిత్యమైన నిర్మలమైన ఆత్మపురుషుడు మనసుకు వెనుక ఉన్నాడు. మనోవృత్తులతోనూ శరీరంతోనూ కలిసిపోవుటచే
మానవుడు అనేక నష్టములతో దుఃఖములతో నిండిపోవుచున్నాడు. ఈ బ్రహ్మాండమంతయు ఏది రూపనామములుగా కనిపించుచున్నదో అంతయు అన్నియు మనఃకల్పనలతోనే సృష్టింపబడుచున్నది. ఇట్టి మనోవృత్తులను భావములను అణిచివేయగలిగినప్పుడే నిజమైన స్థితిని తెలుసుకొనగలుగుదురు. తటాకంలో నీరు నిశ్చలముగా ఉన్నప్పుడే అడుగు భాగమున ఉన్న ఇసుకను చూడగలుగునట్లు మనశ్శాంతిని, నిశ్చలత్వమును, అజ్ఞానమును చెదరగొట్టు మనోవృత్తులను అణచిననే గాని నిజమైన స్థితిని, ఆత్మను, బ్రహ్మమును లేదా జ్ఞానమును కనుగొనలేకపోవచ్చున్నారు. తాత్కాలికానందము కొరకు పాటుబడినటువంటి మనోవృత్తుల సంకల్పమునకు చోటివ్వక ప్రత్యేగాత్మను తెలుసుకొను శాశ్వత బ్రహ్మానందమును, అమృతత్వమును, శాశ్వత శాంతి, అనంత జ్ఞానం మొదలగు ఫలములను తూచి చూడవలెను. ఎల్లప్పుడూ ఇట్టివి జ్ఞాపకమునందుంచుకునినచో ప్రాపంచికానందము కొరకు ఆశపడేడి వాంఛల నుండి విముక్తి పొందవచ్చును. అట్టి జ్ఞానం కలుగుట వలన వైరాగ్యము, వివేకము, ముముక్షత్వము పొందవచ్చును. అశాశ్వతములగు ఇంద్రియానందములలోని దోషములు తీవ్రంగా పరిశీలించి చూచినచో ప్రాపంచిక దృష్టి అనగా మిథ్యాదృష్టికి తొలగిపోవును. బంగారము, వెలిగారము మొదలగు వాటిని కొలిమిలో పెట్టి కాల్చుట వలన ఎట్లు ధగధగ మెరియుచు ప్రకాశము కలుగుచున్నదో అట్లే వైరాగ్యము వలన మానవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించి జ్ఞానభాస్కరునిలో లీనమగుచున్నాడు. ఇట్టి దైవజ్ఞానమును కలిగి ఉండుటే సమాధి అని కూడాను పిలువబడుచున్నది. ఈ మార్గమున నిగ్రహము అధికంగా కలవారికి సహజ జ్ఞానం త్వరలో వృద్ధి పొందును. అవివేకము మించిన వారికి ఆత్మజ్ఞానము కృంగిపోవును. ఓపికతో చింతనను వృద్ధి చేసి అంతరాత్మలో ప్రత్యేగాత్మను చూడవలేను. సమాధి వలన అభ్యుదయము, నిశ్రేయము కలుగుచున్నది. దానివలన మోక్షము కలుగుచున్నది. అహంకారము, తన్మాత్రలు మొదలగునవన్నీయు అజ్ఞానము వలననే పుట్టుచుండును. ఆత్మజ్ఞానము ఎప్పుడు ఉదయించునో వెంటనే అజ్ఞానము పటాపంచలైపోవును. అహంకార మమకారములు లేకుండుటే ఆత్మజ్ఞానం ఉదయించినది అనుటకు సాక్ష్యం. వాసనారాహిత్యమే, అహంకార నాశనమే, సర్వభూత సమానత్వమే ఆత్మజ్ఞాన సారము. ప్రబోధ 8. చక్షువులు లేకుండా చూడవచ్చును, చెవులు లేకుండా వినవచ్చును, నోరు లేకనే మాటాడవచ్చును, శరీరము లేక స్పృశించవచ్చును, ముక్కు లేకనే వాసనలు పీల్చవచ్చును, మనస్సు లేకనే గ్రహించవచ్చును, కాళ్ళు లేకనే నడువవచ్చును. నీవు పవిత్రమైన శుద్ధ అంతఃకరణము, నీవే పరమాత్మవు. ఈ నిజమును తెలుసుకొనలేకనే అజ్ఞానమున మునిగి కేవలము కర్మేంద్రియముల పైబడి తప్పించుచున్నావు. పంచేంద్రియములు మనస్సులో కలిసి ఉండును. జ్ఞానేంద్రియములు చేయగల పనులను విడివిడిగా మనస్సు చేయగలదు. గుడ్డివాడు పుస్తకము చదువుచున్నప్పుడు మనస్సు యొక్క కన్నుతో చదువుచున్నాడు. కాని జ్ఞాని దివ్యచక్షుల ద్వారాను జ్ఞానదృష్టి ద్వారాను వినును, చూచును. గీతలో చెప్పినట్లు ప్రతిచోటను చేతులు, కాళ్ళు, నోరు కలిగినవాడు అంతయు వినును, అంతయు చూచును, అంతయు చేయును. ఇంద్రియరహితుడయ్యును ఇంద్రియములు చేయు కార్యములు నిర్వర్తించుచున్నాడు. ఈ రహస్యమును తెలుసుకొనవలెనన్న జ్ఞాన మార్గం ఎంతో సహాయకారి. సంపూర్ణ జ్ఞాని అయిన అతనే ఇతను, ఇతనే అతను ఏకస్వరూపుడు కాగలడు. అప్పుడు అగాధ, అప్రమేయ, అపరిచ్ఛన్న బ్రహ్మను నేనే అని తలంచును. నిప్పు మండుచున్నప్పుడు దాని కాంతి దూరమునందు కనిపించుచుండును. కాని దూరముగా ఉన్నవారు దాని ఉష్ణమును అనుభవింపలేరు. అట్లే జ్ఞానమనునది ఇట్టిది, అట్టిది అని వ్రాయుట, చదువుట సులభమే. కాని బ్రహ్మానుభవము పొందినప్పుడే జ్ఞానానందం అనుభవించవచ్చును. దీనికై ఎడతెగని తపస్సు, భగవత్ చింతన చేయవలెను. శుద్ధ అంతఃకరణమును తెలుసుకొనుటకు సాధనే భక్తి, దాని గమ్యమే జ్ఞానము. ఒక రసికునికి ఏదైనా నాటకమును రాయవలెనని పూర్తి ఆశ ఉండును. కాని వాడు పుస్తకము వ్రాయక మునుపే వాని మనసున నాటకము పూర్తి అయి ఉండును. తరువాత పుస్తకములో వేరువేరు రంగములు, వేరువేరు సీనులు అమర్చుకొనకుండిన నాటకము వ్రాయవలయునను సంకల్పమే వానికి రాదు కదా. అయితే చూచు ప్రేక్షకులు మాత్రము సీను తరువాత సీను చూచి
కథను అర్థము చేసుకొందురు. అర్థము చేసుకొన్న తరువాత ఆ నాటకమును పూర్తిగా వారు కూడా వివరింతురు. అలాగుననే పరమేశ్వరునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు కరతలామలకముగా ఉండును. త్రికాలములు అతనికి రెప్పపాటులో గ్రాహ్యమై ఉన్నవి. ఏలననగా అతడు సర్వజ్ఞుడు. ప్లాను ముందుగా వేసియే ఈ లోకనాటకమును ఆడించుచుండును. ఆడువారికి చూచువారలకు అవి అర్థము కాక తికమకలు పడుచుందురు. కడకు ఆట అంతయు జరిగిన తరువాత దాని సారాంశమును తెలుసుకొనగలుగుచున్నారు. కాన జ్ఞానసారము ఇంత మాత్రమున అర్థము కాదు. దానిని పూర్తిగా అనుభవించిన తరువాతనే దీని కథ పూర్తిగా తెలిసి తానును ఆ కథను నిస్సంశయముగా చెప్పగలడు. కాన జ్ఞాననాటకమును చూచేటి ప్రేక్షకులకు ఒకటి తరువాత ఒకటి అర్థము కాగలవే కాని ఒక రంగము ఒక సీను చూచినంత మాత్రమున అర్థము కాదు. అర్థము కాక నేనొక జీవుడను, నేనొక సాధకుడను అను మనోబుద్ధి లక్షణములకు లోబడి దుఃఖ సంతోషముల మధ్య సమసిపోవుచుండును. దీని మర్మము పూర్తిగా తెలియగనే తానే నేను, నేనే తాను అను అంశము స్పష్టమగును. కాన సాధనను పూర్తిగా సాగించుటకు ప్రయత్నము చేయుడు, సారమును వెతుకుటకు సాహసించకుడు. ఇది జ్ఞానులు పడవలసిన జాగ్రత్త. ప్రతి జీవుని హృదయమందును పరమాత్మ జ్ఞానస్వరూపుడై సూక్ష్మముగాను స్థూలముగాను ఉన్నాడు. కాన అంతరంగమందున ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞానికి ఎన్నడూనూ దుఃఖము రాదు, ఉండదు. ఆత్మ అనునది చీమలో, ఏనుగులో, అణువు నుండి బ్రహ్మము వరకు ఉన్నది. ప్రపంచము అతి సూక్ష్మమగు ఆత్మచేత వ్యాపించి ఉన్నది. సాధకుడు ప్రపంచ ధోరణిని త్యజించి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టి మరలింపవలెను. మనోవృత్తులు ఎచట నుండి ఉత్పన్నమగుచున్నవో గ్రహింపనగును. అట్లు గ్రహించినచో సంకల్పములన్నీయు నాశమొందును. అటు తరువాత బ్రహ్మాకార వృత్తి నిరంతరాయముగా కలుగును. దానివలన అతడు సచ్చిదానంద స్వరూప స్థితియందు స్థిరపడును. అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఖములును అంటజాలవు. అప్పుడు తాను ఆత్మానంద సాగరమున మునిగి ప్రపంచమునే మరచి దానికి అతీతుడై ఉండును. బ్రహ్మాభ్యాసమనగా ఎల్లప్పుడూ బ్రహ్మమునే తలంచుట, ప్రార్థించుట, ఉపన్యసించుట, అతనితో కలిసిపోగలుగుట. అందుకనే పంచదశలో కూడా ఇట్లే చెప్పబడినది. తత్ చింతనం, తత్ కథనం, అన్యోన్యం తత్ ప్రబోధనం, ఏతత్ ఏకపరత్వంచ జ్ఞానాభ్యాసం విదుర్బుధాః. బ్రహ్మనే తలచుట, మాటాడుట, చింతించుట మొదలైనవి జ్ఞానులచే జ్ఞానాభ్యాసమని తెలియబడును. దీనినే కృష్ణుడు గీతలో కూడా బోధించెను. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందే మనస్సుంచి నాయందే దాగి నన్ను గురించి ముచ్చటించుచు తెలుసుకొన్నవారు తృప్తి పొంది ఆనందించెదరు. కాన బ్రహ్మచింతన అనేది పదమునే ఆత్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడెదరు. మనసు విషయాసక్తి వలనను విక్షేపశక్తి వలనను బహిర్విషయముల మీదికి పరువెత్తుచుండును. కాని మరలా మరలా దానిని లక్ష్యముపైకి తెచ్చుచుండవలెను. ప్రప్రథమములో అది కష్టముగా ఉన్నను మన శిక్షణ ద్వారా మనసును పలుచపరపగలిగినప్పుడు ఓం అను జపం మీద నిలువగలదు. శిక్షణ, సామ, దాన, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేది ఉపాయములతో మనస్సును కట్టవలెను. మనసును భజనలు, ప్రార్థనలు, సత్వగుణములు, సత్ప్రవర్తన మొదలగు వాటితో నింపి క్రమేణా బ్రహ్మాభ్యాసములోనికి దింపవలెను. ఆత్మయందు ధ్యానము సాగింపగా సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును. ఇట్టి శిక్షణ చేత మనసును ఇతర విషయములపై ఉరుకకుండా హృదయ గుహయందు బంధింపవచ్చును. అట్టి సాధన యొక్క ఫలితమునే నిర్వికల్ప సమాధి అందురు. అట్టి సమాధి ఫలితము బ్రహ్మజ్ఞానము అనబడును. బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము లేదా జనన మరణముల బారి నుండి విముక్తి అని గాని అనుచుందురు. వాంఛలను విసర్జించుట, మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానము, ఈ మూడును కలిపి సాధన చేయవలెను.
అప్పుడే ఆత్మజ్ఞానము లభించును. ఈ మూడింటిని సమానముగా ఆచరించని ఎడల ఆత్మజ్ఞానము పొందబడదు. ఈ మూడింటి నుండి ఏ ఒక్కటి చాలా కాలము సాధించి ఆచరణలో పెట్టినను కూడా మనస్సును నిర్మూలింపగల వాసనలను పొందజాలము. ఏలయనగా వాసనల ఫలితముగానే ఇంద్రియ భోగములందు ఆసక్తి, బంధనము కలుగుచున్నది. కనుక వివేకము, ఆత్మచింతన, విచారము, శమము, దమము, వైరాగ్యము, త్యాగము మొదలగు వాటి వలననే మనోవాసనలను నశింపచేయవచ్చును. ఎప్పుడు మనోవాసనలు నశించునో అప్పుడు జ్ఞానము ఉదయించును. ఇట్టి సాధకుడు మెలకువగా ఉండవలెను. ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైనను ఏ నిమిషమైనను రావచ్చును. యోగికి కాని త్యాగికి కాని వచ్చినను తిరిగిపోవుచుండును. కాని ప్రపంచ ధోరణియందుండు వారితో కలియుట ఎక్కువ పొరపాటు. ఎల్లప్పుడూ తత్వజ్ఞానాభ్యాసమునందే మునిగి ఉండవలయును. కోరికలను వృద్ధిపరచరాదు. కాలమును వృధాగా గడుపరాదు. ఒక సుఖము మరొక సుఖమును కోరును. కాన సుఖమును కోరుట కూడా ఒక కోరిక. ఆ కోరిక కోరికలను అధికపరచును. అందువలన సుఖమునే కోరకుండుట త్యాగములన్నింటిపైన గొప్ప త్యాగము. అట్టి త్యాగము త్వరితగతినే జ్ఞానస్థానమునకు చేర్చును. జ్ఞాని లేక ముక్తిని స్థితి ఎటులుండుననగా సుఖదుఖములు మనసు యొక్క ధర్మములు. అవి మానసిక సవరణలు. మనస్సు నశింపగనే దాని చిహ్నములకు సుఖదుఖములు జ్ఞానిని ఎట్లు అంటగలవు? ఎప్పుడు మనస్సు దేహముతో కలియునో అప్పుడే బాధ అనుభవింపగలడు. మత్తుమందు తీసుకొన్నప్పుడు బాధ తెలియదు కదా. ఎందువలన? మనస్సు దేహము నుండి వేరగుచున్నది. అలాగుననే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇముడ్చగలిగి ఉన్నాడు. మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపచేయవచ్చును. అందువలన జ్ఞాని తన ఆత్మయందే ఆనందింపగలుగుచున్నాడు. బయట నుండి ఎట్టి ఆనందమును కోరడు. అన్ని కోరికల సంతృప్తియు ఆత్మయందు అనుభవించుచుండుట వలన బయట తాను అనుభవించవలసిన కోరికలు ఏవియూ అతనికి ఉండవు. తన సత్సంకల్పము వలనను సత్కాలము వలనను జ్ఞాని కొన్ని సిద్ధులను కూడా పొందును. అట్టి తరుణమున అతడేది కోరినను దానిని పొందగలడు. కాని జ్ఞాని యొక్క ఘనత వర్ణించుటకు కాని ఊహించుటకు కాని సాధ్యము కానిది. భగవద్ఘనతలు ఎట్లు అసాధ్యములో తనను తెలుసుకొని తనలో లీనమైన వాని ఘనతలు కూడా అట్టివే. అతనే బ్రహ్మమగుచున్నాడు. అందువలననే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని శృతులు ఘోషించుచుండును. అనగా బ్రహ్మను తెలుసుకొనినవాడు ఉత్కృష్టుడగుచున్నాడు అని దాని అర్థము. కాన ఎవరు ఈ లోకము సత్యము, బ్రహ్మయే సత్యము అను దృష్టితో చూచెదరో వారికి వాసనలన్నీయూ మాయమగును. అజ్ఞానము పటాపంచలైపోవును. జ్ఞానరత్నమును దొంగిలించినది మనసే. కాన ఆ మనస్సు అను దొంగను శిక్షించిన ఆ రత్నము చేజిక్కును. బ్రహ్మస్థానమును అలంకరింపవచ్చును. ఆత్మజ్ఞానమొందిన మహాత్ములను తప్పక పూజింపవలయును. అట్టివారు చాలా పవిత్రులు. బ్రహ్మము శాశ్వతుడు, ద్వంద్వరహితుడు, స్వతంత్రుడు. లోకమున ఎట్టివారైనను ఎంతటి మహాపురుషులైనను ఎన్ని విధముల తపస్సులు ధ్యానములు సలిపినవారలైనను కడకు పొందతగిన సామ్రాజ్యము, చేరవలసిన గమ్యము అదియే. ఇదియే బ్రహ్మరహస్యము, ఉపనిషత్ శాస్త్రవేదముల రహస్యము. ఈ రహస్యమును తెలుసుకొనుటే జ్ఞాని యొక్క సాధన ఫలము, జ్ఞాని యొక్క గమ్యము. అదే మోక్షము, జన్మ సార్థక్యము. సత్యాసత్యములను జ్ఞానము అను ఖడ్గమునకు బలి ఇవ్వవలెను. ఏ జ్ఞానము వలన వాటిని త్యాగము చేసితిరో ఆ జ్ఞానమే లోకమును దూరము చేసి లోకేశుని నివాసమునకు చేర్చును. ఆ నివాసమే నిత్యానంద, పరమానంద, బ్రహ్మానందము అనబడును. ప్రబోధ 9. అద్వైత బ్రహ్మమందు ఆవరణ విక్షేప శక్తి సామర్థ్యముచే జీవేశ్వర జగద్రూప భ్రాంతిని కల్పించుటే మాయాకార్యము. ఎట్లనినా అవ్యక్తముగా ఉండు శక్తి మనోరూపముగా ఎప్పుడు వ్యక్తమగునో అప్పుడు జగమను వృక్షముల అంకురములుగా నుండు మనోవాసనలు మొలుచుచున్నవి. కనుక మనోవిలాసముగా ఉండు సంకల్ప వాసనలచే
జగంబు స్వప్నరీతిగా కల్పింపబడినది. దానిలోబడిన జీవేశ్వరులను జగదంతర్భూతులగుటచే జగము వలె మనోవిలాస కల్పితులే. స్వప్నమునందు కనపడు జగంబంతయును మనోవిలాసము. ఆ స్వప్నమున దోచు జీవేశ్వరులను దాని అంతర్భూతులు కనుక మనోవిలాస శక్తిచే కల్పితులు. గోడపై జీవేశ్వర జగంబుల చిత్రించిన ఆ చిత్ర జగంబునందు ఏకదేహులగు జీవేశ్వరులను దాని అంతర్భూతులే కనుక వర్ణముచే ఆరోపింపబడినటులను మనోవిలాస కల్పనామయమగు జగంబున అనేక దేశులుగా అంతర్భూతులుగా ఉండు జీవేశ్వరులను మనోవిలాస కల్పితులే, సంశయము లేదు. మాయ జీవేశ్వరులను అభ్యాసములను కల్పించినదనియును, వాడు నేను ఇది అది నావాడు నా ధనమను నానావిధముల మనోవాసనయే ఇంద్రజాలము రీతి నృత్యము చేయుచున్నదనియు వాసిష్ఠ స్మృతి వచించినది కదా. ఈ స్మృతియందు సోహమిదం అను పదములు మూటిచే జీవేశ్వర జగంబులను మూడును చెప్పబడినవి. సహ అను తత్పదముచే వాడను పరోక్షత్వాది గణములు కల ఈశ్వరుడు చెప్పబడినాడు. అహమను పదముచే నేనను అభిమాని కర్తృత్వాది గుణములు కలవాడగు జీవుడు చెప్పబడినాడు. ఇదమను పదముచే ఇది అని నాది అని భోగ్యరూపమగు సకల జగంబును చెప్పబడినది కనుక ఇట్లు శృతి స్మృతి యుక్తి అనుభవములచే జీవేశ్వర జగంబులు మనోవిలాస కల్పితములనుట సిద్ధమాయను. దీని అనుభవమెట్లనినా జాగ్రత్ స్వప్నములందు మనోవాసనలు మొలకెత్తగనే జీవేశ్వర జగంబులు కనబడుచున్నవి. సుషుప్తి మూర్ఛాదులందు అవి మరుగైనప్పుడు కనబడకపోవుచున్నవి. ఇవి సర్వజనానుభవమే. జ్ఞానముచే వాసనలన్నీయును బాగా నివృత్తి కాగా జీవేశ్వర జగంబులును నివృత్తి అగును. పూర్ణదృష్టిచే సద్వైత జ్ఞానులగు మహాత్ములు జీవేశ్వర జగంబునంతయు వదలి అద్వైతమును అనుభవించుచున్నారు. మనోవ్యాఖ్యార్థ విచారముచే కలిగిన జ్ఞానమే మాయకు అవధి. మాయ అవిచారమును జీవించునందున విచారముచే నశించును. కాన విద్యయే మాయకు అవధి. ఎట్లనినా జ్వరాది రోగములు కర్మముచే కలుగునవి. అపథ్యమును ఉపజీవించి అపథ్యము పెరుగునట్టును రజ్జువునందుగల మాయా రజ్జు స్వరూపమును విచారించని అవిచారము ఉపజీవించి పెరిగి సర్వమును చూపి దృఢముగా ఉన్నట్లు మాయ అకారణముగా స్వతసిద్ధమై అనాదిగా ఉండినను ఆత్మస్వరూపమును విచారించని అవిచారమును ఉపజీవించి జగదాదులను చూపుచూ దృఢమై గాఢాంధకారము వలె వృద్ధి చెందును. ఈ రీతి అవిచారముచే పెంపొందిన గాఢాంధకారమయ విచారముద్భవించుటచే అవిచార జీవనము నశించగా స్వకల్పిత జగదాదులతో విచారమునకు పూర్వము త్రాటియందు దోచిన సర్పమును తోపించు శక్తియు విచారముచే వేరుగాక మాయమై త్రాడుమాత్రము మిగులు విధమున విచారమునకు ముందు తోచిన మాయయు మాయావిలాస కల్పిత జగంబును విచారానంతరము పరబ్రహ్మమునకు అన్యముగాక మాయమై బ్రహ్మము మాత్రము మిగులును. ఒకే వస్తువు రెండు విధములుగా ఎట్లు తోచుచున్నను అద్వైత సన్మాత్ర బ్రహ్మము ఒక్కటియే. విచారమునకు పూర్వము వేరుగా జగదాకారముగా తోచినది, విచారానంతరము స్వభావముగా కనపడినది. ఉదాహరణకు మృత్తే విచారమునకు పూర్వము ఘటముగా తోచినది, విచారానంతరము మృత్తుగా ఏర్పడినది. విచారమునకు పూర్వము కటక మకుట కుండలాది భూషణములుగా తోచిన కనకమే విచారానంతరము కనకముగా తోచినది. అట్లే విచారముచే తోచు అనేకాద్వైత సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్య బ్రహ్మము ఒక్కటియే కాలత్రయమున ఉండు వస్తువు. దానియందు మాయా అని జగమని ఏ కల్పన కాని ఎప్పుడు కాని లేదనిడి ఈ బుద్ధియే విద్య. ఈ విద్యయే అవిద్యకు అవధి. శశిశృంగమను పేరు మాత్రమే గాని స్వరూపము లేని విధమున మాయయని చెప్పుట మాత్రమే కాని స్వరూపము లేదని విచారముచే తత్వమును తెలిసిన జ్ఞానులు శశిశృంగము వలె మాయయని చెప్పుట చేత జ్ఞానము చేత నిష్ఫలమై శూన్యమైపోవుటయే మాయకు ఫలము. అటులైనచో అందరూ ఆ విధముగా ఏల చెప్పుట లేదనినా అజ్ఞానులు మాయను సత్యమందురు, విచారపరులది అనిర్వచనీయమందురు.
జ్ఞానులు శశిశృంగ సమానమందురు. ఇటులా 3 విధములుగా తమ తమ దృష్టికి తోచునటులా చెప్పుదురు. విచారపరులు కాని బాలురకు ఏదో ఇచ్చట భూతమున్నదని అబద్ధమాడినా ఆ మాటను నమ్మి భూతము పిశాచము సత్యమని తలచి వారు ఎటుల భయపడుదురో ఆ రీతి విచారములేని అజ్ఞానులు అబద్ధపు మాయచే మోహపరవశులై దానిని సత్యమందురు. విచారపరులు శాస్త్రముచే సత్యబ్రహ్మమును అసత్య జగమును విచారించినప్పుడు రెండిటికిని విలక్షణమగు మాయ ఇట్టిదని నిశ్చయింపజాలక అనిర్వచనీయము అందురు. విచారించి బాగుగా ఎరిగిన జ్ఞానులు మరణించిన తల్లి పుత్రునిచే దహింపబడినట్లు విద్యచే మాయ దహింపబడి భస్మమైనందున కాలత్రయమందును లేదని వచింతురు. విచారముచే మాయ శుద్ధముగా తోచినప్పుడు విద్యగా పరిణమించుట చేతను మాయయందే జ్ఞానము ఉత్పన్నమగుట చేతను మాయకు విద్య పుత్రులని చెప్పబడినది. అవిచారముచే జీవించిన మాయకు విచారముచే అంత్యకాలము వచ్చినది. అంత్యకాలమునకు ప్రాణనాశార్థమై ప్రసవించినటుల మాయయు తన నాశనము కొరకై విద్యయను పుత్రుని గని మరణించినది. తక్షణము విద్యచే దహింపబడినది. వృక్షమొరయుటచే దానియందుద్భవించిన వహ్ని దానిని దహించు విధమున మాయయందు పుట్టిన విద్య మాయను దహించును. ఇటులా విద్యచే దహింపబడిన భస్మమైనందున మాయ శశిశృంగము రీతి నామమాత్రము మిగులుటచే అబద్ధమందురు జ్ఞానులు. ఇది మాత్రము కాదు, ఏది లేదో అది అవిద్య. మాయ అను పేరు చేతనే అబద్ధమని స్ఫుటముగా తెలుసుకొనవచ్చును. ఇట్లు విద్యచే దహింపబడి వ్యర్థమై నిష్ఫలమై శూన్యమై అసత్యమైపోవుటయే మాయకు ఫలము. విద్యయుండుటచే మాయ సత్యము సఫలమనిన అవిద్యా పరిణామమగు విద్యచే అవిద్య నశించిన తోడనే అవిద్యయు నశించుచున్నది. వృక్షాకర్షణముచే పుట్టిన అగ్ని వృక్షమును కాల్చి తరువాత తానునూ నశించినటులా కతకము అనగా చిల్లగింజ జలమందుండు కల్మషమును పోగొట్టి తానునూ నశించు రీతి విద్యయు అవిద్యను నాశనము చేసిన తక్షణమే తానునూ నశించును. కనుక వ్యర్థమయి శూన్యమైపోవుటే ఫలమగుటయే జ్ఞానము. ప్రబోధ 10. వేదాంత శ్రవణమున కలిగిన జ్ఞానమును అపరోక్షమనకూడదు. అభాసావరణముండి ప్రత్యక్షముగా తెలియనీయక దాచుటచే అది అపరోక్షమెట్లగును? కాదు, పరోక్షమే. శ్రవణముచే సచ్చిదానంద బ్రహ్మస్వరూపము తోచినను పంచకోశ సాక్షియు తానునగు బ్రహ్మమును ప్రత్యక్షముగా చూడలేడు. చతుర్భుజుడును శంఖచక్ర గదాపాణియునగువాడు విష్ణుమూర్తి అని శాస్త్రముచే తెలిసినను ధ్యానముచే మనంబున తోచినను కనులారా ప్రత్యక్షముగా చూడని మూర్తి ప్రాతిపదిక శాస్త్రజన్య జ్ఞానము పరోక్షమే గాని అపరోక్షము కానటులా శ్రవణజన్య జ్ఞానము కూడా అపరోక్షము కాదు. విష్ణుమూర్తి తానుగాక తనకు అన్యమగుటచే దానిని శాస్త్రముచే ఎరిగినను అది పరోక్షమే అయ్యను. ఇచ్చటనది కూడదు. కారణము బ్రహ్మము తనకన్యము కాక తానుగా ఉండుటను తెలియనివాడు నీవే బ్రహ్మ అని తత్వమస్యాది మహావాక్యములు ప్రసాదించుటను విని తెలిసిన తత్క్షణము బ్రహ్మమును తానుగా ప్రత్యక్షముగా తెలియవచ్చును గదా. తనకు అన్యమగు స్వర్గాదుల వలె శాస్త్రముచే పరోక్షముగా ఎరుగవలదని శంక కలిగినచో అట్లు చెప్పకూడదు. ఎందుకనగా శాస్త్రములందు మహావాక్యములచే నీవే బ్రహ్మము అని తానే బ్రహ్మముగా చెప్పబడినది. సందేహము లేదు. ఇందున అటులైనను దానిని శ్రవణము చేయుట చేతనే అపరోక్ష జ్ఞానము కలుగదని చెప్పియున్నదే దీనికి ప్రమాణము. శ్రవణ ప్రకరణమును శ్రద్ధతో పరామర్శించి చూచువాడు ఆత్మస్వరూపమును పరోక్షముగా తెలిసి దానిని అపరోక్షముగా ఎరుగుటకై సాధనముగా ఉండు మననమును అపేక్షించును. ఆత్మ సర్వగతమై అన్నిటా ఉండినను ఆకాశము వలె అంటనిదై ఆకాశాతీత చిదాకాశ స్వరూపముగా ఉండుటచే అవసరమని అసంగోహ్యయం పురుషః మొదలగు శృతులు చెప్పెను గదా. ఆత్మ అసంగమై దేనిని తాకనిదై సర్వాతీతమై ఉదాసీనమై భిన్నముగా ఉండిన పరిచ్ఛిన్నమని సందేహింపతగదు. ఆత్మ త్రివిధ పరిచ్ఛేద శూన్యము కావున
పరిచ్ఛిన్నము కాదు, పూర్ణమే. ఎట్లనినా ఆత్మ ఒక దేశమందున్నది, మరొక దేశమునందు లేదు అనుట, లేక సర్వమున వ్యాపించి అన్ని దేశములందుండు కారణమున దేశపరిచ్ఛిన్నము కాదు. ఆత్మ ఒకప్పుడు కలదు, మరొక్కప్పుడు లేదు అనుట, లేక నిత్యమై ఎల్లప్పుడూ ఉండు కారణమున కాలపరిచ్ఛిన్నము కాదు. ఆత్మ తప్ప అన్య వస్తువు లేక సర్వాత్మకమై అన్నియూ తానుగా ఉండుటచే వస్తు పరిచ్ఛిన్నము కాదు. ఇటు త్రివిధ పరిచ్ఛిన్నము కాని ఆత్మ పరిపూర్ణమనుటే సంపూర్ణ జ్ఞానము, అదియే సత్యము. ఆత్మ వ్యాపకాకాశము రీతి అన్నిట వ్యాపించుటచే వికారము కాదా అని కొందరు శంకించవచ్చును. అది కాదు. పెరుగుట, పరిపాకము చెందుట, క్షీణించుట, నశించుట, వీటినే అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, నశ్యతే అను షడ్భావ వికారములు కల ఆకాశాది భూతములన్నిటినీ తెరయు సర్వసాక్షియగుటచే ఆత్మ ఏ వికారములు లేని నిర్వికారము. ఆత్మ నిర్వికారమనిన వికార వస్తువులు కొన్ని వేరున్నవనవచ్చుటచే అద్వైతమనక రెండవ వస్తువు కలదగు సద్వయమని చెప్పవలయుననినా కూడదు. ఆత్మేతరములేవియూ లేక అన్నియూ తానే అగుట వలన సద్వయము కాదు, అద్వయమే. ఏదియూ ఆత్మేతరము కాదనినా అద్వైతమే, సందేహము లేదు, రాదు. సకలము ఆత్మేతరము కావనుటేలా? ఆత్మ సకలమునకు కారణమగుటచే అవి ఆత్మేతరములు కావు. కార్యకారణములకు భేదము లేదు. కారణమును వదలి కార్యము, కార్యమును వదలి కారణము వేరుగా ఉండదు. ఆత్మ ఎటుల సర్వకారణము అని శంకించవచ్చు కొందరు. సర్వద్రష్ట అనగా సర్వమును ఎరుగునదియు అగుటచే ఆత్మ సర్వకారణమాయను. లోకములో మిథ్యా పదార్థములు అన్నిటికీ చూచువాడే కారణమని కంటిమి. శక్తియందుతోచు రజత భ్రాంతికి దానిని కనువాడే ఉపాదాన కారణమనియు, స్వప్నభ్రమకు ద్రష్టయే ఉపాదాన కారణమనియు కంటిమి. అట్లే జగత్తునందుతోచు సర్వ జగద్భ్రాంతికి ద్రష్టయైన ఆత్మయే ఉపాదాన కారణము కదా. సర్వ జగమును భ్రాంతి అయిన ఆత్మకారణము కానిమ్ము. జగంబంతయు భ్రాంతి అనుటెట్లనిన ప్రళయమునందద్వైతమై ఉండు ఆత్మయందు రజ్జు సర్పము రీతి మాయచే నామరూపములు కల్పింపబడినవని శృతులు కూడాను చెప్పెను కదా. ఆత్మ ఎప్పుడునూ ప్రియమనిన ఒక వస్తువు కంటే మరి ఒక దాని యందు ప్రీతి అధికమై మారుచుండుట వలనను అది అతిశయమయి అశాశ్వతముగా ఉన్నది. ఆ ప్రీతి మోహజనితము కాని స్వభావము కాదు. చూడు, సారరహిత గోశల్యమందు శ్వాసము మోహముచే తన నోటి రక్తమునే దాని సారమని తలచి ప్రీతిని చెంది మరొక ఎముక ముక్కను చూడగనే దీనిని వదలి దానిని ఎక్కువ ప్రీతిని గొనుచున్న విధమున మాయాకల్పితమయి దుఃఖస్వరూపమే స్వభావముగా గల అన్య వస్తువుల యందు మోహముచే ఆత్మ తన స్వభావ ప్రియత్వమును ఆరోపించి అవి అతి ప్రీతికరములనే చూచుటేగాని నిజమున అవి అట్టివి కావు. అవి దుఃఖరూపములే. ఇట్లు మోహజనిత విషయ ప్రీతి మారునదిగాన శాతిశయమే గాని నిరతిశయము కాదు. ఆత్మ ప్రీతి అటుల మారక దేహాదులు వదిలినను తన్ను వదలజాలక ఎప్పుడునూ తన యందు ప్రీతి చూడబడుటచే నిరతిశయమైనది. ఆత్మయందందరికీ ప్రీతి కలదు కనుక అది పరమానంద రూపము. ఇందువలననే ఆత్మ సచ్చిదానంద రూపమని చెప్పబడెను. ఈ సత్, చిత్, ఆనందమను మూడును ఆత్మకు స్వభావములా గుణములా అని అనుమానింతురు. అగ్నికి లోహితోష్ణ ప్రకాశములు స్వభావములు కాని గుణములు కావు. అట్లే ఆత్మకు పై సత్, చిత్, ఆనందములే స్వభావములు కాని గుణములు కానేరవు. సత్, చిత్, ఆనంద రూపములు గల ఆత్మయు మూడా అనిన లోహితోష్ణ ప్రకాశములు మూడు స్వభావములను గల అగ్ని ఒకటిగాని మూడెట్లగును? రస, శైత్య, ద్రవ స్వభావములు గల జలము ఒకటే కదా. సచ్చిదానందములు స్వభావములుగా గల ఆత్మ ఒకటియే గాని అనేకము కాదు. ఆత్మ ఒకటై సర్వమునందుండి సర్వమును ఎరుగుటచే సర్వగతము. కోశసాక్షి అయిన ప్రత్యేగాత్మకు సర్వజ్ఞత్వమెటులనిన సకల భూత భౌతికములన్నిటినీ తానే ఎరుగుచున్నది కాని ఇతరము ఏదియూ ఎరుగుటలేదు. ఆత్మేతరములన్నీయూ జడములగుటచే అవి ఎరుగవు. ఘటమునందున్న ఆకాశమును ఘటము ఎరుగునా?
అవి ఎరుగకున్నను ఘటమునందు ఆత్మ ఉన్నదే కదా. కాని ఇంద్రియ సన్నిధి ఉండు జడ పదార్థముల ఆత్మ ఎరుగుచున్నది. ఇంద్రియ, ప్రత్యక్ష, దేహ, గృహ, క్షేత్ర, గ్రామ, పుర దేశములన్నీయు ఎరుగబడినవై తన జ్ఞానమున తోచుచున్నట్లనే అప్రత్యక్షముగా ఎరుగబడనివిగా ఉండు మేరు స్వర్గాది జడములను తన జ్ఞానమందు తోచుచున్నవి గాని వెనుక తోచుటలేదు. వంధ్యాపుత్ర సమానములగు గ్రామ, పుర దేశాదులు లేనివైనను ఉన్నటుల మనోవాసనా కల్పితములయి తెలియబడినవిగా ఎరుకయందు తోచు రీతిన సత్తగు మేరు మొదలగునవి తెలియబడనివిగా మనోకల్పితములయి ఎరుకయందు తోచుచున్నవని తెలియవలెను. స్వప్నమందు అనేక దృశ్యములు తెలియబడినవైనను అవి సత్యములు కాక స్వప్న పదార్థములు మనోకల్పితములయి స్వప్న సాక్షియగు తన ఎరుకయందే తోచుచున్న విధమున జగత్తునందు సకల పదార్థములను రెండు విధములుగా మనోకల్పనలచే తనయందే తోచుచున్నవి. లేనిచో నేను మేరు స్వర్గాదులను ఎరుగనని లోకమున చెప్పక ఉండవలను కదా. కాన ఇట్టి యథార్థమును వెదుకుటే జ్ఞానుల లక్షణముగా ఉండవలెను. ప్రబోధ 11. లోకమున సాక్షాత్కారము గాంచితినని కొందరు తమకు తాము చెప్పుకొందురు. అది ఎట్లు సత్యము? అహం బ్రహ్మాస్మి అను వాక్యములచే నేనే బ్రహ్మమని ఎరుగునప్పుడు నేనను జీవి వికారి. కాన వికారియగు అహంకారి తాను బ్రహ్మమని ఎటుల తెలుపును? ఎరుగజాలడు. దరిద్రుడు ఎటుల తాను రాజని ఎరుగజాలడో అటులనే వికారియగు జీవుడును నిర్వికారియగు బ్రహ్మము తానని నిరూపించలేడు, ఎరుగజాలడు. నేనను జీవుడు ఎవడని విచారించినచో సాక్షి అయి నిర్వికారమై ఉండు ఆత్మయే తన స్వరూపమును విచారించని అజ్ఞానముచే నేనను అహంకారి అయి వికారి అయిన జీవుడని ఎన్నుకొనుచున్నాడు. అతడే విచారించి చూచినప్పుడు నేను వికారిని కాను, వికారియగు అహంకారమునకు సాక్షి అను తన తత్వమును తెలిసి తరువాత నిర్వికార సాక్షి అహం బ్రహ్మాస్మి అని ఎరుగుటలో విరోధమేమి కలదు? సాక్షియే అహం బ్రహ్మాస్మి అని ఎరుగునని ఎటుల చెప్పవచ్చును? అహం బ్రహ్మాస్మి అని ఎరుగువాడెవడు? సాక్షియే ఎరుగుచున్నదా, లేక నేనను వ్యవహారి అయి వికారిగా ఉండు జీవుడెరుగుచున్నాడా? సాక్షియే ఎరుగుచున్నదనినా సాక్షి నిర్వికారమై నేనను అహంకారికి సాక్షి అయి ఉండుటచే దానికి నేనను అహంకారమే లేదు కదా. ఉన్నదనినా దానికి అప్పుడు సాక్షిత్వమే లేదు, అదేను వికారి కావలేను. అట్లు కాక నేను బ్రహ్మమని ఏ కల్పనయూ లేకుండుటచే నేను బ్రహ్మనైతిని అను జ్ఞానము అతనికి లేదన్నమాట. కాన సాక్షియే అహం బ్రహ్మాస్మి అని ఎరుగుచున్నదని చెప్పుటకు అవకాశము లేదు. ఇక ఎవడెరుగుచున్నాడనినా నేనను జీవుడే ఎరుగుచున్నాడని చెప్పవలసి వచ్చును. కారణము అజ్ఞాని కదా. సంసార నివృత్త్యర్థము అహం బ్రహ్మాస్మి అను జ్ఞానాభ్యాసము వనర్చవలెను. సాక్షికి అజ్ఞానము లేనందున జ్ఞానమూ లేదు. అజ్ఞానికి కదా జ్ఞానమావశ్యకము. జ్ఞానాజ్ఞానములు జీవునికి గాని సాక్షికి లేవు అని అనుభవద్రష్టము. ఎట్లనినా సాక్షిగా ఉండు ఆత్మ జ్ఞానాజ్ఞానములకు అధిష్టానమై జ్ఞానాజ్ఞానరహితమై ఉన్నది. జీవి జ్ఞానాజ్ఞానములు కూడి ఉండువాడు. అదెట్లని కొందరు శంకింపవచ్చును. నేనని వ్యవహరించు జీవుని నీవు సాక్షియగు ఆత్మను ఎరుగుదువా అని అడిగినా ఆ సాక్షి ఎవరో నేనెరుగునని చెప్పుటచే జీవియందు అజ్ఞానుభవము కంటిమి. వెనుక వేదాంత శ్రవణముచే సాక్షి కలదని తనకు సాక్షిగా ఉండు ఆత్మను పరోక్షముగా తెలియచున్నాడు. అనంతరము విచారముచే తోచలేదను అభాసావరణము నశింప ఆత్మను ప్రత్యక్షముగా కనుచున్నాడు. కనుక జ్ఞానానుభవమును జీవుని యందే కంటిమి. ఇటులా సాక్షి కలదను జ్ఞానాజ్ఞానములు కలవాడు జీవుడే గాని సాక్షి కాదు. కావున జీవుడే అహం బ్రహ్మాస్మి అని తెలియచున్నాడు. తెలుసుకొన్న తరువాత నేనను అహంకారమే కనిపించదు, బ్రహ్మమే తాను కాగలడు.
ఇంకా చూచినదెవరు? చూపు ఏది? నేను చూచితునను వాక్యమున ఈ మూడూ లీనమైనవి కదా. ఇంకా చూచితుననుటలో అర్థము లేదు, సత్యమే కాదు, దానిని జ్ఞానమనుట శుద్ధ తప్పు. ఒకవేళ దర్శించినంత మాత్రమున వికారియగు జీవుడు నిర్వికారియగు సాక్షిని కనుటచే తాను సాక్షియగునా? దరిద్రుడు రాజును చూచినంత మాత్రమున రాజగునా? అట్లే సాక్షిని గనిన జీవుడు అప్పుడే సాక్షి కాజాలడు. తాను సాక్షి కాక వికారియగు జీవుడు బ్రహ్మమైన అహం బ్రహ్మాస్మి అని తెలియజాలడు. తనకధిష్టాన సాక్షిని ఎరుగని జీవుడు విచారము చేసి తాను సాక్షియగు బ్రహ్మమని ఎరుగగలడనిన నేను సాక్షి అని ఎటుల పలుకగలడు? తాను రాజైన తర్వాత ఇతరులు తనను రాజని తలంతురే కాని నేనే రాజని ఏ రీతిగా తెలుపగలడు? అది అజ్ఞానము, అమాయకము. నిర్వికారియగు సాక్షి అయినా గాని తాను వికారిగా ఉండి నేను సాక్షి అని తెలియట దుస్తరము, దుర్లభము. జీవుడు సాక్షియే కాజాలక పరిపూర్ణ బ్రహ్మము ఎటులు కాగలడు? కోటలోని రాజును చూచిన బిచ్చగానికి తాను రాజుగాక సామ్రాజ్యాధిపత్యము దూరమగు విధమున సర్వసాక్షి అయి ఆకాశమున కన్నా అత్యంత కేవలమై జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను త్రిపుటి వ్యవహారములతో ఏదియూ లేక నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరమానంద స్వరూపముగా ఉండు సాక్షిని కనిన జీవునికి తాను సాక్షి కాకనే తాను పరిపూర్ణ బ్రహ్మమని ఎరుగుట దూరమగును. నేననునది ఉన్నంతవరకు తాను సాక్షి కాజాలడు. సాక్షి సర్వభూతాంతరాత్మ, సర్వవ్యాపి, సచ్చిత్ స్వరూపుడు. తనకన్యమైనది వేరు లేనిదిగా ఉండును, తను కానిది లేనిదై ఉండును, అంతా తానై ఉండును. అట్టి పరిపూర్ణిని నేననుటలో అర్థమే ఉండదు. అట్టి దానిని సాక్షాత్కారమని కూడా తలంచ వీలులేదు. శృతియందు అహం బ్రహ్మాస్మి అను జీవబ్రహ్మ సామానాధికరణ్యము ముఖ్యముగా చెప్పలేదు. ముఖ్య సామానాధికరణ్యమేదనిన ఒక ఘటమున ఉండు ఆకాశమే మరి ఒక ఘటమున నుండు ఆకాశము, ఘటమునందుండు ఆకాశమే మఠమునందుండు ఆకాశము, మఠాకాశమే ఎల్లెడలా నిండియుండే ఆకాశము, ఘటాకాశమే మహాకాశమని తెలియుట ముఖ్య సామానాధికరణ్యము. ఒకచోటి వాయువే ఎల్లెడల నుండు వాయువు, ఒకచోట వెలుగు సూర్యప్రకాశమే ఎల్లచోటలా వెలుగు సూర్యప్రకాశము, ఒక మూర్తి యందుండు ఈశ్వరుడే మూర్తులన్నిటి యందుండే ఈశ్వరుడు. ఈ రీతిగా తెలియుట ముఖ్య సామానాధికరణ్యము. అట్లే దేహములందు సాక్షిగా నుండునదే ఎందును నిండియుండు బ్రహ్మమని తెలియుట ముఖ్య సామానాధికరణ్యము. ఆ రీతి అహం బ్రహ్మాస్మి అను వాక్యముచే నేనే బ్రహ్మమని జీవునికి బ్రహ్మముతో ముఖ్య సామానాధికరణ్యము శృతి చెప్పలేదు. బాధ సామానాధికరణ్యము చెప్పినది. అదెట్లనినా నేను బ్రహ్మమను చోట నేను అను జీవత్వమును బోధించి అనగా విచారముచే దూరము చేసి తాను బ్రహ్మముగా శేషించియుండి తరువాత నేను బ్రహ్మమని తెలియుట బాధ సామానాధికరణ్యం. జీవత్వమును నాశము చేయక జీవుడుగా ఉండగా బ్రహ్మమును కనుటచేతనే నేను బ్రహ్మనైతినని తెలియుట కాదు. భిక్షకుడు తన శరీరమును చాలించి నృపుడై నేను నృపుడనని ఎరుగునట్లు తనను దేవుడని ఎరుగదలుచు మనుజుడు మానుషత్వమునకు ఉపాధి అయిన మనుజదేహమును వెనుకకు పారవేసి దేవదేహమును పొంది తరువాత నేను దేవునిలో ఉన్నాను, నేనే దేవుడు అనుట తెలుసుకొనవలెను, తెలుపవలెను. నేను ఈశ్వరుడనని ఎరుగువాడు అంతరంగ భక్త్యుపాసనా మహిమచే మానుషత్వమును వీడి ఈశ్వర సాయుధ్యమును పడసి నేను ఈశ్వరుడనని ఎరుగునట్లు దరిద్రుడు రాజ్యాధిపత్యమును, మనుజుడు దేవత్వమును, భక్తుడు ఈశ్వరత్వమును తెలియనప్పుడు ముఖ్య సామానాధికరణ్యము కూడక దరిద్ర మనుజోపాసకత్వములను ఉపాధులను బోధించుట వలన సామానాధికరణ్యము కూడులాగున తానే బ్రహ్మమని తెలియగోరు జీవుడు చెప్పగోరు జీవుడు విచారముచే జీవోపాధిని దూరము చేసి బ్రహ్మముతో సామానాధికరణ్యము ఎరుగవలయునని శృతి ఉపదేశించినది. కాని ముఖ్య సామానాధికరణ్యము చెప్పలేదు. జీవత్వమును విచారముచే దూరము చేయక తాను బ్రహ్మమని తెలియుట అసాధ్యము. జీవుడు బ్రహ్మమే అయినచో సుషుప్తియందువలే నిర్వికల్పముగా ఉండవలెను. అటులుండక మరల నేనే బ్రహ్మమని అనుభవించుటెటులా?
తైజసుడు స్వప్నానంతరమున విశ్రుడై ఇంతసేపు నానాదేశ గమనాది సంసారములన్నీయు చేసిన వాని రీతి స్వప్నముగా కంటిని. ఇది అంతయు భ్రాంతియే కదా, నిజము కాదే. నేనే సంసారము చేయక ఇచట సుఖముగా ఉన్నాను అని అనుభవించు రీతి ఉన్మత్తుడు ఉన్మాదము వదిలిన పిదప సంతోష సుఖములను అనుభవించుటవలెను. వ్యాధిముక్తుడు వ్యాధిగ్రస్తుడైన వాడెవడోయని దుఃఖరహితుడై సుఖించుటవలెను. దరిద్రుడు రాజ్యాధిపతి అయి దారిద్ర్య బాధ నెరుగక సుఖియగుటవలెను. మనుజుడు దేవత్వమును పొంది దేవానందము అనుభవించవలెను. ఉపాసకుడు ఈశ్వర సాయుధ్యమును పొంది ఈశ్వరానందానుభవుడైన చొప్పునను జీవుడు బ్రహ్మముతో ఐక్యము చెంది బ్రహ్మమై నేను బ్రహ్మమైతినే సకల సంసారమెచటపారిపోయెనో, భ్రాంతిచే కదా జీవేశ్వర జగదాది బహువిధ సంసారములను చిక్కినవాని వలె భ్రమించితిని. స్వభావముగా కాలత్రయమున నాయందు ఏ సంసారమునూ లేదే. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడనై సచ్చిదానంద స్వరూపుడనై ఉన్నాను అని బ్రహ్మానందము అనుభవించుట జ్ఞానము. కావున జీవునికి ఉపాధి నాశముచే సాక్షాత్కారము సిద్ధించునుగాని మరి ఒక విధమున సిద్ధించదు. మనంబు లయించిన కదా అనుభవము కూడదు. ఇది అత్యంత నాశము కాదు. మనస్సునకు రూపలయమని అరూపలయమని ద్వివిధములు కలవు. వాసనామయ వృత్తులే మనస్సునకు రూపము. ఈ సకల వృత్తులను లయించుటే రూపలయము. సకల వృత్తులు లయించి నిద్రయుగాక జగము తోచక నిర్వికల్పమై సచ్చిదానందానుభవమాత్రముగా ఉండు సామాధ్యవస్థ అరూపమగును. ఈ అరూపము లయించుటయే అరూపలయము. ఈ అరూపలయమున బ్రహ్మ సాక్షాత్కారానుభవము కూడదు. అరూపలయము విదేహముక్తి యందుగాని జీవన్ముక్తి యందు లేదు. ఇప్పుడు రూపలయమాత్రము కలదు. ఇట్లు మనసుకు రూపము మాత్రము లయించి అరూపము లయించక బ్రహ్మానంద మార్గమున ఉండుటచే బ్రహ్మముగా నుండు మనంబున అహం బ్రహ్మాస్మి అని తోచుట వలన ఆ ఆనందము అనుభవించవచ్చును. ఇట్లు జీవునకు ఉపాధిగా ఉండు మనోరూపమును లయము చేసి సచ్చిదానంద మనోరూపమును అనగా రూపమనంబును వడసి నేనే బ్రహ్మము అని అనుభవించుటయే సాక్షాత్కారమని సిద్ధాంతము. యథార్థము జ్ఞానాభ్యాసమునకు పూర్వము బ్రహ్మముతో అనుస్మరణ లేని కాలమున తనువే తానని సంశయ విపరీతము లేక నిజముగా ఉండినటుల జ్ఞానముచే అభ్యాసముచే తనువే తాననేది భ్రాంతి వీడి తనువు తలంపే లేక సచ్చిదానందాకారుడై సంశయ విపరీతములు లేక బ్రహ్మమై తానై ఎల్లప్పుడూ అనుభవించుట సాక్షాత్కారమని నేను వచింతును. ఆచార్యులు కూడా దీనినే బలపరిచిరి. బలపరచుటేమి అదే సత్యము. ప్రబోధ 12. ఆత్మవిచారమునకు సాధన చతుష్టయ సంపూర్ణుడే అధికారి కాగలడు. సకల వేదశాస్త్ర పాండిత్య సమర్థుడు కర్మ జపోపాసన దాన వ్రత తీర్థయాత్రలు చేసినప్పటికీ వాడు అధికారి కానేరడు. శాంతో దాంతో పరితస్థి తిక్షు అను శృతిచిత వైరాగ్యోపరితీత్యాది సాధనములు గలవాడే అధికారిగాని దీనికి జాతి వర్ణాశ్రమాచార నియమము లేదు. అశేష శాస్త్రజ్ఞుడు, విద్వాంసుడు, మూఢుడు, బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, పంచముడైనను స్త్రీ అయినను సాధన చతుష్టయానుష్ఠానపరులే ఆత్మవిచారాధికారులని వేదశాస్త్రముల సిద్ధాంతము. కేవలము శాస్త్రము చదివినంత మాత్రాన అధికారి కాడు. శాస్త్రవిహిత సాధన చతుష్టయాభ్యాసాపరుడే అధికారి. శాస్త్రము చదువని వానికి సాధన చతుష్టయము ఎటుల కలుగునని శంకింతురు. చదివిన వానికి మాత్రము ఎట్లు సిద్ధించును అని నా జవాబు. శాస్త్రము నెరిగినవాడైనందున ఈశ్వరార్పణముగా కర్మనొనర్చి చిత్తశుద్ధి కలిగి వైరాగ్యాది సాధనముల క్రమముగా పడయును. పోని శాస్త్రార్థము నెరుగని వానికి సాధన సిద్ధించునా అని అనవచ్చును. కాకేమి, ఈ జన్మమున శాస్త్రపఠనము లేకపోయినను
పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ సాధనాసారము, సత్కర్మ పరిపాకముచే ఈ జన్మమున సాధన చతుష్టయము అతి సులభముగా యత్నము లేకయే సిద్ధించును గదా. పూర్వజన్మాభ్యాస సంస్కారముచే ఈ జన్మమున సాధన చతుష్టయ సంపత్తి కలిగిన శాస్త్రాధ్యయనము కలుగమికి కారణమేమని కొందరు శంకించవచ్చును. కొందరికి కొంత కర్మ ప్రతిబంధకము చేత కలుగకపోయినను పూర్వజన్మమందు బహుసత్కర్మ మొనర్చిన భాగ్యశాలికి సాధన చతుష్టయాధికారము మాత్రము కలుగకపోదు. శాస్త్రపాఠము మాత్రము కర్మచే ప్రతిబంధింపబడినటులా సాధన చతుష్టయమును ప్రతిబంధింపబడిన శాస్త్రము చదివిన వానికి ఇద్దరికీ ఆత్మ విచారాధికారము లేదు. శాస్త్రము చదివియు సాధన లేనిచో వానికి అధికారమెట్లు వచ్చును? ఎట్లగును? ఇరువురు సమానులే. శాస్త్రము చదివిన వానికి పూర్వజన్మమున సాధనము సిద్ధింపకపోయినను శాస్త్రార్థము వెదిగినుండుటచే అభ్యసించి సిద్ధి చెంద అవకాశమున్నది. శాస్త్రము చదువని శాస్త్రార్థము ఎరుగని వానికి పూర్వజన్మమున సిద్ధింపని సాధనము ఇక కలుగుటెటులనిన శాస్త్రము చదువని వాడును మోక్షేచ్ఛచే గురువును చేరి శాస్త్రార్థమును ఎరిగి శ్రద్ధతో సాధనాభ్యాసము చేసి ఆత్మార్థమును తెలుసుకొనవచ్చును. ఇందుకు సందేహము లేదు. లోకమున శ్రద్ధాళువుకే కదా కర్మాద్యనుష్ఠానము సిద్ధించును. శ్రద్ధావిరహితునకు ఎటులనినా కర్మశాస్త్రమంతయూ ఎరిగినను దానియందు శ్రద్ధగలవానికే కర్మానుష్ఠాన సిద్ధి కలుగును. లేనివానికి శాస్త్రజ్ఞానము చేత ఏమియూ ప్రయోజనము లేదు. శాస్త్రము తెలిసినను తెలియకపోయినను కర్మాద్యనుష్ఠానమున సద్గతి నొందును. శ్రద్ధగలవానికే అన్ని ఎడల వైదికమునందు అధికారము కలదు. సాధనాభ్యాసమును అంది ఇరువురికి భేదము లేకయున్నను ఆత్మవిచారమునకు సాధనమగు శాస్త్ర పాండిత్యముండుటచే శాస్త్రజ్ఞానికి విచారాధికారం అధికమనిన శాస్త్రము విచార సాధనము కాదు. వైరాగ్యాది గుణములే సాధనమని చెప్పబడి ఉండుటచే అధికారమనున్నది ఇరువురికీ సమమే. సాధనచే కదా ఆత్మను విచారించి తెలియవలెను. కాన శాస్త్రపఠనము ఆవశ్యకమా? తన్ను తెలుసుకొనుటకు శాస్త్రము అనావశ్యము. తన్నెరిగిన అక్కరలేదు. భ్రాంతిచే తత్వమును తెలియని విజ్ఞాని ఆత్మస్వరూపమును ప్రతిపాదించు శాస్త్ర విచారము ఆత్మస్వరూపమున పరోక్షముగా ఎట్లెరుగును? కనుక శాస్త్రముచేతనే ఆత్మతత్వము ఎరుగవలేను అనిన శాస్త్రముచే తెలియబడునదంతయు పరోక్షమే గాని అపరోక్ష జ్ఞానం కానందున విష్ణువాది మూర్తులను స్వర్గాదులను ప్రతిపాదించు శాస్త్రముచే పరోక్షముగా తెలియుటయే కాని ప్రత్యక్షముగా దానిని తెలియుట అసాధ్యము. అనుభవముచే తెలియుటచే అపరోక్ష జ్ఞానము. కనుక ఆత్మతత్వమును అనుభవముచే ప్రత్యక్షముగా ఎరుగవలెను. అదియే నిజమైన జ్ఞానము. శాస్త్ర విచారముచే కదా ఆత్మ ఎరుగవలెను. అటుగాని దేహేంద్రియాదులందు నేనని తోచునదేది అని ఏకాగ్రమై అంతర్ముఖమైన బుద్ధిచే ఎల్లప్పుడూ పంచకోశములలో ఆత్మను విచారించి వెదుకుటే ఆత్మ విచారమనబడును. దేహమునకు వెలిని వెదకు విచారము కాదు. వెలియనిన వాక్కుచే వేదాంత శాస్త్రమును చదువుటయు పాండిత్యముచే శాస్త్ర శబ్దార్థములు ఎరుగుటయు విచారము కాదు. బుద్ధిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూచుటే విచారము. అదియే జ్ఞానము. శాస్త్రమును చదివి దాని అర్థమును తెలియుటచే ఆత్మను ఎరుగకూడదా? అనవచ్చు. కూడదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపి. దేహత్రయ విలక్షణుడు, అవస్థాత్రయ సాక్షి అను శబ్దములను బహిరంగముగా వాక్కుచే సదా పఠించినను వాని అర్థము ఎరింగినను ఆత్మస్వరూపమును ప్రత్యక్షముగా చూడలేడు కదా. మరి దేనిచే చూచునదన్నా పంచకోశ స్వరూపమును బుద్ధిచే పరామర్శించి కని బాగుగా అనుభవించి ఇది ఆత్మ కాదు, ఆత్మ కాదను నేతి నేతి వాక్యముచే కోశములను త్రోసి వానికి అతీతమగు సాక్షి స్వరూపమును సూక్ష్మబుద్ధిచే విచారించి చూడవలేను కాని ప్రత్యక్షముగా బ్రహ్మము బాహ్యమున కనబడడు. ఇంట గనబడక మరుగుపడియుండు వస్తువును ఇంట కనవలేను కాని అడవియందు వెతికిన దొరకునా? పంచకోశాచ్ఛాదిత బ్రహ్మమును పంచకోశ శరీరములో వెదకి కనవలేను గాని శాస్త్రములందు వెదకి తెలుసుకొనుట అసాధ్యము. శాస్త్రమున కానకపోయినను శాస్త్రముచే కోశలక్షణములు ఎరిగి బుద్ధిచే దూరము చేసి ఆత్మస్వరూపమును విచారించి ప్రత్యక్షముగా చూచును శాస్త్రజ్ఞుడు.
శాస్త్రము చదవనివాడు కోశలక్షణములు ఆత్మలక్షణములు ఎరుగమి ఎటుల బుద్ధిచే తెలియునని పైవాడు శాస్త్రముచే ఎరిగినట్టుల విచారించి తెలుసుకొనవచ్చును కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించవలెను. సర్వశాస్త్రజ్ఞుడైనను అనుభవము కల గురువు లేక ఆత్మతత్వమును ఎరుగలేరు. పూర్వము సకల శాస్త్ర విధులైనను గురువు లేక తత్వమును ఎరుగజాలరైరి. సర్వజ్ఞుడైన నారదుడు సనత్కుమారుని పెక్కుమంది పెక్కు సద్గురువులను చేరిరిగాని గురువు లేక తత్వము నెరిగిన వారు లేరు. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును పట్టి పరమాత్ముడే గురురూపమునను మరే రూపమునైనను వచ్చి ఉపదేశించును. పరమాత్మ అనుగ్రహమున్న ఏ గురువునూ లేక సర్వము తానే తెలిపించును. యాజ్ఞవల్క్యుని భార్య మైత్రేయి అతి మూఢురాలగు లీల చూడాలా ఆదిగా గల స్త్రీలనేకులు శాస్త్రము నెరుగనివారు గురూపదేశముచే ఆత్మజ్ఞానము బడిసిరి. కావున అశాస్త్రజ్ఞులకును ఆత్మవిచారాధికారము కలదనుటలో సందేహము లేదు. ఏవి లేకున్నను అన్నింటికీ ఆదిమూలమైన పరమాత్మ అనుగ్రహము ఒకటుండిన ఎట్టి వాడైనను ఆత్మను చూడగలడు. ఇది నిజమైన సారము.